అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎక్కడికి వెళ్ళాలి? గెలుస్తుందనుకునేటువంటి తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలి. తను గెలుస్తున్నానని తెలుగుదేశం చాలా బలంగా ధైర్యంగా నమ్ముతోంది. అక్కడికి పరుగులు పెట్టాలి. ఒక పార్థసారథి అటు పరుగు పెట్టినప్పుడు సంతోషపడ్డారు. కానీ బాలశౌరి తెలుగుదేశానికి వెళ్ళాలి, జనసేనకి వెళ్ళారు. నెంబర్ 1. తర్వాత చూస్తే ఇప్పుడు మాగుంట తెలుగుదేశం వైపుకి వెళ్తారంటున్నారు. అయితే అందరూ పోవట్లేదు. అది ఇక్కడ సాధారణంగా తెలుగుదేశం కాదనుకున్న వాళ్ళందరూ వైసీపీకి వచ్చారు. జనసేనకు పోల, బీజేపీకి పోల, కాంగ్రెస్కి పోల, వైసీపీకే వస్తున్నారు. కేసినేని నానినో, స్వామిదాసు ఇట్లాంటి వాళ్ళు, అట్లాగే గంజి చిరంజీవి వీళ్ళందరిది చూసాం. బట్ వైసీపీని వద్దంటున్నటువంటి వాళ్ళు వివిధ పార్టీలకు పోతున్నారు. అంటే పూర్తిగా తెలుగుదేశమే ప్రత్యామ్నాయం అని నమ్మట్లేదు. ఇది తెలుగుదేశం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. అందులో జనసేనకి పోతున్నారు, అట్లాగే ఈ వైపుకి ఇంతకుముందు అయితే బీజేపీకి కూడా పోయారు. ఇప్పుడు వచ్చేటప్పటికి మొన్న వంశీ కృష్ణ యాదవ్ జనసేనకి వెళ్ళారు, అట్లాగే బాలశౌరి జనసేనకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ వైపు పార్థసారథి వెళ్తున్నారు, మరొక 2 ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అన్నటువంటి మాట ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యేల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్కి వెళ్తున్నారు, అట్లాగే కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్కి వెళ్తున్నారు. తాజాగా మరొక ఎమ్మెల్యే కనిగిరి వైకాపా ఎమ్మెల్యే ఎవరికైతే టికెట్ రాలేదో మధుసూదన్ యాదవ్, బొర్రా మధుసూదన్ యాదవ్ని అడ్డుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం అంటూ కార్యకర్తలు గొడవకు దిగారు. అంటే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ వైపుకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ వైసీపీకి ప్రత్యామ్నాయం తానేనని చెప్పేటటువంటి స్థాయిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళలేదా, లేదా వైసీపీని ద్వేషించే సొంత అభిమానులు కూడా తెలుగుదేశాన్ని అంగీకరించలేకపోతున్నారు? ఇక్కడ తెలుగుదేశానికి కావాల్సిందేంటి? ప్రభుత్వ వ్యతిరేక తనకు అనుకూలత కావటం. కానీ కాంగ్రెస్ పార్టీని బలపరిచేలా చేస్తే ప్రభుత్వ అనుకూల ఓట్లని చీలుస్తుందని ఆశించింది తెలుగుదేశం అనుకూల మీడియా. తీరా చూస్తే రివర్స్ అవుతుంది.